తీసుకురావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే బ్లీచింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారనమాట థర్డ్ స్టెప్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తారంటే అప్పటికే అది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటది, దానికి అప్పుడు డియోడ్రైజర్స్ యూస్ చేస్తారనమాట, యాడ్ చేస్తారు ఆయిల్ కి, అక్కడ ఆ స్మెల్ ని అవాయిడ్ చేస్తుంది. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత అది అసలు ఫుడ్ లాగా కన్సిడర్ చేయవచ్చా? అసలు కాదు. సో అలాంటిది మనము రెగ్యులర్ గా వాడతాం అనమాట మనము కుకింగ్ చేసే ఆయిల్స్ అనేటివి, అవునా కదా, సూపర్ రిఫైన్డ్ ఆయిల్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరుకుతాయి. ఇవి కూడా రిఫైన్డే కానీ హీటింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి న్యూట్రల్ గా చాలా క్లీన్ ప్రాసెస్ గా జరుగుతుంది కాబట్టి ఇవి మనం రెగ్యులర్ కుకింగ్ కి చాలా అవసరం అనమాట. అండ్ మీరు ఇంకా హెల్తీ ఫ్యాట్స్ మీకు రావాలి అని అంటే నట్స్ కానీ సీడ్స్ కానీ హోల్ ఫ్యాట్స్ గా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ మనం అవాయిడ్ చేయలేం కాబట్టి అవి ఒక పక్కకు పెట్టుకొని అప్పుడప్పుడు బజ్జీలు కానీ పాపడ్స్ కానీ పూరీస్ కానీ అప్పుడప్పుడు వేసుకోండి, అంతేగాని మెయిన్ రెగ్యులర్ ఆయిల్ గా వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే వాడండి అనమాట. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి.